వ్యవసాయం చేయాలంటే చాలా కష్టం అండి ఈ రోజుల్లో. అందులోకి సేంద్రియ వ్యవసాయం చేయాలంటే ఇంకా కష్టం. అలాంటిది నా కోరిక ఎప్పటినుంచో కూడా వ్యవసాయం చేయాలి, సేద్యం చేయాలనేది. దాని గురించే మేము మాకు భీమవరం సమీపంలో ఉన్నటువంటి ఒక ల్యాండ్‌ని 4 ఎకరాలు పర్చేజ్ చేసామండి. అయితే మాకున్నటువంటి పరిస్థితుల్లో మేము వ్యవసాయం చేయలేకపోయాం ఇన్నాళ్ళు కూడా. మేము తీసుకొని చాలా కాలం అయినప్పటికీ కూడా మేము వ్యవసాయం చేయలేకపోయాం. మేము చేయలేక లీజ్‌కి ఇచ్చేసాం. కానీ ఎవ్వరు కూడా ఏ లీజుదారులు కూడా మాకు సరైనటువంటి లీజులు ఇవ్వలేదు. కనీసం ఒక పండో, ఫలమో కూడా ఫలసాయం కూడా ఇవ్వలేదు. మీరు గతంలో మేము చేసినటువంటి వీడియోలు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఇంక విసిగి వేసారిపోయి ఇంక ల్యాండ్ అమ్మేద్దామా అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారండి. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా కూడా సరిగ్గా తోటను మెయింటైన్ చేయలేదు, లీజ్ ఇవ్వలేదు. ఇంకంతా అదంతా పాత కథ. ఇక ఈసారైనా సరే మాకున్నటువంటి నాలెడ్జ్‌లో మాకున్న కోరిక మేరకు వ్యవసాయం చేయాలని చెప్పేసి ఇంకా నడుం బిగించండి. అందులో భాగంగా గత 6 నెలలుగా తోటను బాగు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఈలోపు పెద్ద స్థాయిలో వర్షాలు, గతంలో ఎన్నడూ లేనటువంటి అధిక వర్షాలు రావటం, పొలం మునకకు గురి అవటం, నీళ్లు బయటికి వెళ్ళలేకపోవటం వల్ల పనులకి తీవ్ర ఆటంకం జరిగిందండి. సరే జరిగిన నష్టం ఎలాగ జరిగింది, మళ్ళీ ఇప్పుడైనా సరే దాన్ని క్రమబద్ధీకరించి తోటని లైన్ చేయడానికి అట్లీస్ట్ 6 నెలల నుంచి సంవత్సరం పడుతుందండి. అందులో భాగంగా గత 6 నెలలుగా నేను ఇక్కడ తోటలో చేస్తున్నటువంటి పనుల్ని ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూశారు కదండి మా తోట. 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ తోటలో కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, ఉసిరి చెట్లు, సపోటా చెట్లు ఇవే ఉన్నాయండి. అయితే ల్యాండ్ అయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి నేల ఇది. ఇసుక నేల, తీర ప్రాంతం అవడం వల్ల ఇక్కడికి జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలో సముద్ర తీర ప్రాంతం ఉందండి. సో మిగతా చోట్లంతా కూడా ఉప్పు నేల ఉన్నప్పటికీ కూడా మా ల్యాండ్లో అయితే మాత్రం సప్పనీళ్ళు పడతాయండి. చాలా బాగుంటుంది ల్యాండ్ కూడా. మీకు ఈ సిరీస్లో మీకు చాలా వీడియోస్ చూపిస్తాను ఇందులో భాగంగా మేము ఫస్ట్ ఏం చేసామంటే కొబ్బరి దిగుబడి వస్తూ ఉంటుందండి. ఆ దిగుబడిని తీస్తున్నాను నేను. ముందర ఆ కాయ తీసి దాన్ని విక్రయించేసాం. అందులో భాగంగా కొంత కాయ దింపు అయిపోయిందండి. తర్వాత ల్యాండ్ మొత్తం అంతా కూడా కల్టివేషన్కి అనుకూలంగా భూమిని మార్చేటట్టు ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు అయితే కొబ్బరికాయలు తీస్తున్నారండి. రసాయనాలు, ఎరువు, పురుగు మందులు వేయకోకుండా భూమిని సంసిద్ధం చేయడానికి చాలా కష్టపడాలండి. ఎందుకంటే ఇక్కడ భూమిని బాగు చేసి అలాగే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి భూమిని సిద్ధం చేయాలి. దానిలో భాగంగా భూమి అంతా కూడా ఒకసారి దున్నించేసామండి. తర్వాత ఇలా మామిడి చెట్ల చుట్టూరు కూడా ఇలాగ పళ్ళాల కింద కట్టించాం. ఘనజీవామృతం తీసుకొచ్చి మొత్తం అన్ని మొక్కలకి కూడా వేయించండి. ఇటు కొబ్బరి చెట్లకి, తోటలో ఉన్నటువంటి మామిడి చెట్లకి, మిగతా అన్ని చెట్లకి కూడా కొంచెం కొంచెం చొప్పున ఘనజీవామృతం ఏర్పాటు చేసామండి. అలాగే ఇక్కడ నీళ్లు నిలబడకుండా ఉండటం కోసం దారులు కట్టించాం. అలాగే సహజమైనటువంటి ఎరువు అంటే మీకు దేశీయ ఆవు పేడను తీసుకొచ్చామండి. దాదాపు ఒక లారీ లోడు తీసుకొచ్చి ఇక్కడ దింపించాం. అలాగే తోటలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నింటినీ కుప్పల కింద వేసి ఈ పేడను మిక్స్ చేసి, అలాగే ఒక లిక్విడ్ ఉంటుందండి, మామూలు సేంద్రియ పద్ధతిలో లిక్విడ్. ఎంత పెద్ద చెత్త అయినా కూడా ఒక 4 రోజుల్లో కూడా ఎరువు మార్చేసేటువంటి లిక్విడ్ మా స్నేహితులది అదే వ్యాపారం. అది తీసుకొచ్చి మొత్తం తోటలో అన్ని చోట్ల కూడా కుప్పలుగా వేయించామండి. ఏంటంటే మా తోటలోకి వెళ్ళాలంటే కూడా కొంచెం దారి ఈ ఇసుక ప్రాంతం మాట అండి. కొంచెం రోడ్డు బాగుంటేనే కానీ వెళ్ళలేము. ఈసారి వర్షాలు ఎక్కువ రావడం వల్ల అది జరిగింది. అలాగే తోటలో ఎక్కడ కూడా మనం వర్షం వచ్చినా ఎండ వచ్చినా కూడా రెస్ట్ తీసుకోవడానికి వీలు లేదు కాబట్టి
ఒక చిన్న కుటీరం ఒకటి ఏర్పాటు చేసామండి. ఈ వేడికి తట్టుకోలేక మనం ఉండలేం కాబట్టి ఏదైనా నీడ తీసుకోవడానికి కానీ, అలాగే వ్యవసాయ పరికరాలను దాచుకోవడానికి కానీ చిన్న హట్ ఒకటి వేయించామండి. దానిలో భాగంగా ఇప్పుడు మేస్త్రులు వేస్తున్నారు. ఇది ఏంటంటే ఒక కుటీరం మాదిరిగా వేయాలనేది నా సంకల్పం. దానిలో భాగంగా తూర్పు ముఖద్వారంతో ఒక చిన్న హట్ వేయించాం. దీనికి కూడా చాలా ఖర్చు అయిందని అనుకోండి. అక్కడ సహజంగా దొరికేటువంటి తాటాకులు, గెడబొంగులు వీటితో న్యాచురల్ రిసోర్స్ నుంచి తీసుకున్నాను. మిగతా గుమ్మాలు అయ్యి మాత్రం సిమెంట్ ఇవి పెట్టాల్సి వచ్చింది. యాక్చువల్గా తడికే వేద్దాం అనుకున్నాం కానీ అది సెక్యూరిటీ ఉండదు కాబట్టి నేను సిమెంటు వాటితోనే చేయించానండి. ఇదిగోండి ఇక్కడ పనిచేసినటువంటి సిబ్బంది భోజనాలు ఇవి కూడా ఏర్పాటు చేసాం. ఎందుకంటే అది తోట అనేది లోపలికి ఉంటుంది కాబట్టి ఏ వస్తువు కావాలన్నా కూడా మనం బయట నుంచి తీసుకొచ్చి తేవాలి. అలాగే వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసిన తర్వాత నేను ఇంటి నుంచి తీసుకొచ్చినటువంటి క్యారేజ్ ద్వారా నేను భోజనం చేస్తాను. ఎందుకంటే మనం లంచ్కోసారి టిఫిన్కోసారి తిరగటం కష్టం కాబట్టి ఉదయం వెళ్తే మళ్ళీ సాయంత్రమే వస్తాం అన్నమాట అండి. అలాగే మొత్తం అంతా దుక్కేయించాను అనమాట అండి. తోట అంతా కూడా ఒకసారి నేలని తిరగేస్తే కనుక మనకి కింద ఉన్నటువంటి ఈ పొర మళ్ళీ పైకి చేరి, అలాగే సూక్ష్మ క్రిములు ఏదైనా ఉంటే కనుక మిత్ర పురుగులు అవన్నీ కూడా మళ్ళీ పైకి వచ్చి కొత్తగా వేరు జనరేట్ అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ చుట్టూరు కూడా దున్నించానండి. మొత్తం అంతా కూడా మొత్తం అంతా గుల్ల అయిపోయింది అనమాట. ఎందుకంటే అదంతా కూడా ఇసుక నేల కాబట్టి ఈజీగా గుల్ల అయిపోయింది. ఇలాగా ఏడాదిలో 2-3 సార్లు అయినా సరే దుక్కేయించాలండి. ఎందుకంటే కలుపు మొక్క మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. వర్షం వచ్చిందంటే మళ్ళీ కలుపు మొక్క వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కలుపు మొక్క ప్రధాన మొక్క బలం తీసేసుకుంటుంది కాబట్టి నేను మొత్తం దున్నించానండి. ఇదిగోండి ఇలా కుటీరం ఒక స్థాయికి వచ్చేటప్పటికి ఇలా ఉందన్నమాట అండి. ఇది రౌండ్ షేప్ రావాలనేది మేము అనుకున్నాం. దానిలో భాగంగా దీన్ని రౌండ్ షేప్ తీసుకొచ్చేయడానికి కొంచెం స్కిల్డ్ లేబర్ ఇక్కడ దొరకరండి. ఉన్న వాళ్ళనే మనం చెప్పి చేయించుకోవాలి. మొత్తానికి ఎలా అయితే కనుక ఒక చిన్న కుటీరం మాదిరిగా అయితే తీసుకురాగలిగానండి. రాజమండ్రి నుంచి తీసుకొచ్చినటువంటి జీవన ఎరువు అంటే ఘనజీవామృతం, పంచగవ్య కూడా రాజమండ్రి నుంచి తీసుకొచ్చామండి. అది తోటలోకి తరలించడానికి ఏర్పాటు చేసామన్నమాట. అలాగే తమిళనాడులో పొట్టి కొబ్బరి మొక్కలు అన్నమాట అండి ఇవి. ఈ 6 అడుగులు మించి ఎదగవు, కానీ 3 ఏళ్ళలోనే దిగుబడి వస్తుందని చెప్పారు. సరే ట్రయల్గా ఒక 20 మొక్కలు అయితే కనుక తీసుకొచ్చానండి. దాన్ని ఏంటంటే ఒకరోజు ఇలా నీటిలో నానబెట్టి తర్వాత మనకిక్కడ ఆ వాతావరణానికి సూట్ అయిన తర్వాత మనం మొక్కలు పాతాలన్నమాట అండి. దానిలో భాగంగా డ్రమ్ముల్లో వాటర్ పోసి మన ఇక్కడ ఉన్నటువంటి వాటర్ పోసి అందులో విత్తనం మునిగేటట్టు పెట్టమని చెప్పేసి నాకు పంపించిన వాళ్ళు చెప్పారు. ఇది తమిళనాడు నుంచి తీసుకొచ్చినటువంటి వెరైటీ అన్నమాట అండి, పొట్టు మొక్క. ఇందులో 2 రకాలు ఉన్నాయి, ఒకటి ఎల్లో, ఒకటి గ్రీన్ అన్నమాట. దీనికి సంబంధించినటువంటి శుద్ధి కార్యక్రమం అన్నమాట అండి ఇది. దీని తర్వాత మళ్ళీ మొక్కలు మనం పాతించాలి. దీని కనుక ఈల్డ్ బాగుండి ఇక్కడ మనకి వాతావరణం సూట్ అయితే కనుక మిగతా ఒక 1/2 ఎకరంలో వేద్దాం అనేది నా ప్లాన్. ఎందుకంటే ఇక్కడ రైతులు కొంతమంది ఈ మొక్కలు ఇక్కడ బతకవండి, అసలు దిగుబడి రాదు, అసలు మొక్క బతికి బట్ట కట్టడం చాలా కష్టం అని చెప్పారు. సరే అందులో భాగంగా ట్రయల్లో ఒక 20 మొక్కలు అయితే తీసుకొచ్చాను అన్నమాట. అవి ఒక పక్కన తోటకు ఒక పక్కన మనకి అడ్డంకి లేకుండా వేయించామండి. ఇక తోటలో కుటీరం పనులు అన్నమాట అండి. ఈ సిమెంట్ వర్క్ జరుగుతుంది. చుట్టూరు మీ కింద చూపించినట్టుగా రౌండ్ చేసాం కదండి, దానికి సంబంధించిన సిమెంట్ అన్నమాట. అలాగే తీసుకొచ్చినటువంటి ఘనజీవామృతాన్ని ప్రతి మొక్కకి కూడా చుట్టూరు పళ్ళాలు తీయించాం కదండి, దానికి వేయించాను అన్నమాట అండి. ఇదంతా కూడా ప్రతి మొక్కకి కూడా ఇది ఏమిటంటే మీరు కొంచెం తేమ తగిలితే ఆటోమేటిక్గా మీకు బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మొక్కకి పిత్ర పురుగుగా ఉపయోగపడుతుంది అన్నమాట అండి. ఈ పాక వేయించడానికి కూడా చాలా ఖర్చు అయిందండి. అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ వాడినప్పటికీ కూడా మిగతావన్నీ కూడా బయట నుంచి తీసుకురావడం, ఇటుకి, సిమెంటు ఇవన్నీ కూడా, ఇసుక ఇవన్నీ కూడా బయట నుంచి తీసుకురావడంతో కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అయినా కానీ వన్స్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి మనకి ఒక కుటీరంగా ఉంటుందని చెప్పి నేను బయట నుంచి తీసుకొచ్చాను. చూడండి ఇవన్నీ కూడా, ఈ గెడబొంగులన్నీ కూడా ఇక్కడ మనకి న్యాచురల్గా దొరికినవి. అలాగే డోర్స్, 2 డోర్స్, ఫ్రంట్ డోరు, బ్యాక్ డోరు పెట్టించాను అన్నమాట. తోటలో ఉపయోగం లేని
తాడి చెట్లన్నిటిని కూడా తీయించేసి ముక్కలుగా చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసానండి. అలాగే 4 చెలమలు ఉన్నాయండి తోటలో. మనం రెయిన్ హార్వెస్ట్ చేయడానికి దానికి అవసరమైనటువంటి మట్టిని తీయించి మళ్ళీ నీరు స్టోర్ అయ్యేటట్టుగా చూసానండి. వ్యవసాయం ఎంత కష్టపడుతున్నామో చూడండి. దీనికి భగవంతుడి ఆశీర్వాదం, మీ అందరి సపోర్టు ఉండాలని, ఈసారైనా మంచి ఫలాలు రావాలని మీరు అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండి.